కొందరికి కొన్నంటే ఇష్టం, మరికొందరికి మరికొన్ని ఇష్టం. ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో ఎవరికి ఏది ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ ఇష్టపడాల్సింది ఒకటుంది. అదేమిటి? తల్లి గర్భమందు పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకమందున్న జీవితంలో తప్పకుండా ఇష్టపడాల్సింది ఒకటుంది. అదేమిటి? ఈరోజు విశ్లేషణలో భాగంగా దేవుని మహాజ్ఞానముగా మనమందరం నేర్చుకుందాం. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే విశ్లేషణ అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరీ సహోదరులారా, ఈ భూమి మీద మానవ జీవితంలో మనుషులు అనేకమైనటువంటి ఇష్టాయిష్టాలను కలిగి ఉంటారు. కొందరికి కొన్నంటే ఇష్టం, కొన్ని అయిష్టం. కొందరి ఇష్టాలను మనం చూచినప్పుడు వారికి అలాంటి పదార్థాలంటే ఇష్టమా అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఆ పదార్థాలు మనకిష్టం లేదు. అప్పుడు మనం ఏమనుకుంటాం? వారు ఆ పదార్థాలను ఇష్టపడుతున్నారా అనుకుంటాం. అవి వస్త్రాలు కావచ్చు, తినే పదార్థాలు కావచ్చు, లేకపోతే ఏమైనా వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ మనము ఇష్టపడని వాటిని ఎవరైనా ఇష్టపడుతుంటే మనం ఏమంటాం? వీరి ఇష్టాలు ఇలా ఉన్నాయా అంటాం. అలాగే మనము ఇష్టపడే వాటిని ఎవరైనా ఇష్టపడటం లేదనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ఇదేంటి, ఫలానా పదార్థం నీకు ఇష్టం లేదా? అది చాలా అద్భుతంగా ఉంటుంది, రుచికి చాలా బాగుంటుందని ఆహార పదార్థాలను గూర్చి, ధరించుకుంటే చాలా గొప్పగా ఉంటుందని వస్త్రాలను గూర్చి, లేక ఇంకా ఏవైనా వస్తువులను గూర్చి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు ఇష్టమైనది ఇతరులకు అయిష్టంగా ఉంటే మనం ఆశ్చర్యపోతున్నాం. అలాగే ఇతరులకు ఇష్టముగా ఉన్నది మనకు అయిష్టంగా ఉన్నప్పుడు కూడా మనం ఆశ్చర్యపోతున్నాం. ఉదాహరణకి తినే తిండి పదార్థాల దగ్గరకు మనం వెళ్ళగలిగితే అందరికీ చికెన్ ఇష్టం ఉండదు. కొంతమంది చికెన్ అంటే అయిష్టత చూపించేవారు కూడా ఉంటారు. అంటే చికెన్ వాసన తగిలినా సరే వారికి పడదు, వారు చికెన్ ఇష్టపడరు. కొందరు చికెన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు, ఇష్టపడతారు, లాగించేస్తారు. పావు కేజీ, అర కేజీ, కేజీ కూడా తినేసేవారు ఉంటారు ఇష్టాన్ని బట్టి. కొందరికి చికెన్ ఇష్టం, కొందరికి అయిష్టం. ఆ వాసన తగిలితేనే కొంతమందికి వాంతి అయిపోతుంది. అదేంటి, పూర్తి భిన్నంగా ఉన్నాయి ఇష్టాయిష్టాలు, అలాగే ఉంటాయి. కొందరికి స్వీట్ ఇష్టం, కొందరికి స్వీట్ ఇష్టం ఉండదు. కొందరికి రైస్ ఇష్టం, కొందరికి రైస్ ఇష్టం ఉండదు. కొందరికి రోటీ ఇష్టం, మరికొందరికి రోటీ ఇష్టం ఉండదు. కొందరు పెరుగు తింటారు, మరికొందరు పెరుగును చూడగానే వాంతి చేసుకుంటారు. ఇలా లోక సంబంధమైనటువంటి ఇష్టాయిష్టాలు మనుషులు కలిగి ఉన్నారు. ఎన్నో విషయాలలో లోక సంబంధంగా మనుష్యులు ఇష్టాయిష్టాలను కలిగి ఉన్నారు. ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. మీరు చాలా వరకు మన యొద్ద ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న మనుషులను మాత్రమే పరిగణనలోనికి తీసుకుని ఉంటారు. కానీ ఒక్కసారి దేశాన్ని దాటి వెళితే ఇష్టాయిష్టాలు ఎలా ఉంటాయో ఇంకా పూర్తిగా మీకు అర్థమవుతుంది. కొరియా లాంటి దేశాలకు వెళితే, ఉత్తర కొరియా కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, అలాంటి దేశాలకు వెళితే పిల్లులను కూడా వారు వండుకుని తింటారు. ఇంటిలో పెంచుకునేటువంటి పిల్లులను కూడా వారు వండుకుని తింటారు. కుక్కలను వండుకుని తినే మనుషులున్నారు. కుక్కలను కూడా వండుకు తినేటువంటి మనుషులున్నారు. చైనా లాంటి దేశాలలో
పాములను తింటారు. పాములను తినేటువంటి మనుషులున్నారు, పురుగులను తినేటువంటి మనుషులున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఇష్టాయిష్టాలను చూస్తే, కేవలం తిండి పదార్థాల దగ్గరకు వెళ్ళి మనం మనుషుల ఇష్టాయిష్టాలను చూస్తే, ఒకరి ఇష్టాలు మరొకరికి అయిష్టాలుగా ఉంటాయి, జుగుప్సాకరంగా ఉంటాయి. కొందరి అయిష్టాలు మరికొందరికి ఇష్టాలుగా ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ కూడా మీతో నేను ఎందుకు చర్చిస్తున్నానంటే, ఈరోజు విశ్లేషణలో భాగంగా భూమి మీద మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా, ఆదాము దగ్గర నుండి నేటి వరకు మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఇష్టపడవలసినది ఒకటి ఉంది. ఖచ్చితంగా ఇష్టపడాలి, లేదంటే కుదరదు. లోకంలో ఏ విషయంలోనైనా ఫలానాది నాకు ఇష్టం లేదు, ఫలానాది నాకు ఇష్టం, ఫలానాది అంటే నాకు అస్సలు పడదు, ఫలానాది అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం పెట్టేస్తాను అని మీరు చెప్పండి, ఒప్పుకుందాం. కానీ ఒక విషయంలో మాత్రం మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా స్వీకరించాల్సిందే. ఏమిటది? ఏమిటండి అది? చూద్దాం. ఈరోజు విశ్లేషణలో భాగంగా ఈ సంగతులను మనం నేర్చుకుందాం. దేవుడు భూమి మీదకి మనుషులను పంపించాడు, ప్రకృతినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. మనిషి అనేకమైనటువంటి ఇష్టాయిష్టాలను కలిగి ఉంటాడని దేవుడు ముందుగా నిర్ణయించి, అంటే మనిషి తన స్వాతంత్ర్యం మేరకు దేనినైనా ఇష్టపడవచ్చు, దేనినైనా అతడు కాదనుకోవచ్చు అని చెప్పి, ప్రకృతిలో ఉన్న పదార్థాలను వివిధమైనటువంటి రకాలుగా దేవుడు తయారు చేశాడు. ఒకే రకం లేదు. మీరు కాయగూరలను చూస్తే చాలా రకాలైనటువంటి కాయగూరలు. మీ నాలుక ఇష్టపడేటువంటి రుచిని ఏ కాయగూరలైతే ఇస్తాయో వాటిని మీరు స్వీకరించవచ్చు. ఎన్నో రకాలైనటువంటి కాయగూరలు. ఫలాలను మీరు చూస్తే ఎన్నో రకాలైనటువంటి ఫలాలు. పూలను మీరు చూస్తే ఎన్నో రకాలైనటువంటి పువ్వులు. లోకమందు ఎన్నెన్నో రుచులు, ఎన్నెన్నో రంగులు. మనుషులకు ఎన్నో ఇష్టాలుంటాయి. దేవుడు మానవ ఆకారాలను నిర్మించేటప్పుడు ప్రకృతిని ఎంతో అద్భుతంగా, వివిధ రకాలుగా, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఇష్టంగా ఉంటుంది ఈ ప్రకృతిలో. ఆ విధంగా దేవుడు ప్రకృతిని తయారు చేశాడు. ఈ ప్రకృతిలో ఏది నాకు ఇష్టం లేదనేటువంటి మనిషి ఎవ్వరూ ఉండరు. ఏదో ఒకటి మనిషికి ఇష్టంగా ఉంటుంది. అంత గొప్పగా, నిండుగా, సంపూర్ణంగా దేవుడు ఈ ప్రకృతిని తయారు చేశాడు. ఎందుకంటే మనిషి చాలా ఇష్టాలను కలిగి ఉంటాడు. ఒకటంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, మరొకటి మరొకరికి ఇష్టంగా ఉంటుంది. ఒకటి కొందరికి అయిష్టంగా ఉంటుంది, ఒకటి మరొకరికి ఇష్టంగా ఉంటుంది. దేవుడు ప్రకృతిని సమస్త పదార్థాలతో నింపేశాడు. మీ ఇష్టం, మీకేది ఇష్టమో దానిని మీరు స్వీకరించండి, ఏది అయిష్టమో దానిని మీరు దూరం పెట్టండి. అయితే మనుషులందరూ ఇష్టపడాల్సింది ఒకటి ఉంది. ప్రారంభం నుంచి నేను ఈ మాటే చెబుతున్నాను. అసలు ఏమిటదని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చెబుతాను వినండి. మనుషులంతా ఇష్టపడాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే దేవుని మాట, వర్డ్ ఆఫ్ గాడ్. మాకిష్టం లేదండి అని మీరన్నా మీరు స్వీకరించాల్సిందే. ఈ ప్రకృతిలో కొన్ని పదార్థాలు మాకు ఇష్టం, ఇష్టమైన వాటిని మేము స్వీకరిస్తున్నాం, ఇష్టం లేని వాటిని మేము దూరం పెడుతున్నాం. అలాగే దేవుని మాటలను కూడా ఇష్టమైతే స్వీకరిస్తాం, ఇష్టం లేకపోతే దూరం పెడతాం అనడానికి వీలు లేదు. ఎందుకు అంటే దేవుని మాటలను ప్రతి ఒక్కరూ ఇష్టపడాల్సిందే. ఇప్పుడు మీరందరూ నన్ను అడగచ్చు, ప్రకృతిలో అన్ని పదార్థాలు కూడా అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, కొన్ని పదార్థాలు కొందరికి ఇష్టం, కొందరికి అయిష్టం. మరి అలాంటప్పుడు ప్రకృతినే దేవుడు అలా తయారు చేస్తే, ప్రకృతిని కలిగించిన దేవుని మాట విషయంలో కూడా మనుషులు ఇష్టపడితే స్వీకరించవచ్చు, ఇష్టపడకపోతే ద్వేషించవచ్చు అన్నట్టుగా దేవుడు ఉంచాలి కదా అని మీరు నన్ను అడిగితే, ఈ మాటను దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? దేవుని మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ భూమి మీద
ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాల వలె, వస్తువుల వలె వాటితో సమరూపమైనదిగా కనిపించడం లేదు. అన్నింటికీ ఆధారమైనదిగా కనిపిస్తుంది. దేవుని వాక్యము ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు లేకపోతే రంగులు, రుచులు వీటి వలె వాటితో పోలికగా వాటి జాబితాలో దేవుని వాక్యము కూడా ఒకటి అన్నట్టుగా కనిపించడం లేదు. వాటన్నింటినీ సృష్టించిన ఒక మూలముగా కనిపిస్తున్నది. ఒక మూలము. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి గమనించండి. పరిశుద్ధ గ్రంథములను తెరచి హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మొదట మీరు చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచములు ఎలా నిర్మాణమయ్యాయి? దేవుని వాక్యము వలన. కనిపించే ప్రతి పదార్థం కూడా, ఈ పదార్థాలలో మీకు ఇష్టమైనవి ఉన్నాయి, మీకు ఇష్టం లేనివి ఉన్నాయి. కనిపించే పదార్థాలన్నీ కూడా కనిపించని ఒక మహాశక్తి చేత సృష్టింపబడినది. ప్రపంచములు మన చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని మీరు విశ్వాసము చేత గ్రహించాలి. కనిపించే పదార్థాలన్నీ కూడా కనిపించని దేవుని మాట వలన సృష్టింపబడ్డాయి అని మీరు గ్రహించాలి. మీ ఇష్టాయిష్టాలను లోకమందున్నటువంటి పదార్థాలలో చూపించండి, రంగులలో చూపించండి, రుచులలో చూపించండి. అయితే వీటన్నింటికీ ఆధారమైనటువంటి దేవుని వాక్యము విషయంలో మీరు ఎలా ఉండాలి? దేవుని వాక్యమును మీరు ఖచ్చితంగా ఇష్టపడి తీరాలి. అప్పుడే మీరు బాగుపడతారు, అప్పుడే మీరు మేలును అనుభవిస్తారు. ఎందుకు లేదు? ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలలో, వస్తువులలో కొన్ని మాకిష్టం, కొన్ని మాకిష్టం లేదు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఆ జాబితాలోనికి మేము తెచ్చేస్తాం. దేవుని వాక్యం కూడా మాకిష్టమైతే స్వీకరిస్తాం, లేకపోతే కష్టంగా ఉంటే దూరం పెడతాం అని మీరంటే, ఒక ఉదాహరణ చెబుతాను. మీ యొక్క తాత్పర్యం మారిపోతుంది, మీ భావన మారిపోతుంది. ఈ ఉదాహరణ వినండి. ఈ భూమి మీద మనం మామూలుగా సహజంగా బ్రతుకుతున్నప్పుడు ప్రతిరోజు ఆహారం తీసుకుంటాం, ప్రతిరోజు పానీయాలు తీసుకుంటాం, వస్త్రాలు ధరించుకుంటాం, నివాసాలను ఏర్పరచుకుంటాం. ఇష్టానికి తగ్గట్టుగా స్వీకరిస్తాం, అన్నింటినీ మన ఇష్టానికి తగ్గట్టుగా స్వీకరిస్తాం. అయితే ఎప్పుడైనా మీకు అస్వస్థత కలిగిందనుకోండి, అంటే జబ్బు చేసిందనుకోండి, సహజంగా సామాన్యంగా రోజువారీ జీవితం అయితే సరే, ఇష్టాయిష్టాలను బట్టి ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలలో ఏదైతే ఇష్టమో దానిని మీరు స్వీకరిస్తున్నారు, ఏదైతే కష్టమో దానిని మీరు దూరం పెడుతున్నారు. ఎప్పుడైనా మీకు జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఆసుపత్రికి వెళ్ళాలి. ఆసుపత్రికి వెళ్ళాలి, వైద్యాలయం. ఆసుపత్రికి మీరు వెళ్ళగానే మీకు ఉన్నటువంటి ఆ జబ్బు ఏమిటో వైద్యుడు పరీక్షిస్తాడు. వైద్యుడు మిమ్మల్ని పరీక్షించిన తర్వాత కొన్ని పరీక్షలు రాస్తారు. ఆ తర్వాత ఆ రిజల్ట్ చూస్తారు, రిపోర్ట్ అంతా వారు పరిశీలిస్తారు. అప్పుడు ఏం చెబుతారు? ఔషధాలతో పోయేదైతే ఔషధాలు రాసి ఇచ్చేస్తారు. ఆపరేషన్ వరకు వెళుతుందంటే ఆపరేషన్ చేస్తారు, జాయిన్ అవ్వమంటారు, వార్డులో జాయిన్ అవ్వమంటారు. వైద్యుడు మీకు వైద్యం చేయాలనుకున్నప్పుడు అది ఔషధాలతో మీకు వైద్యం చేసే విధానం కావచ్చు, ఆపరేషన్ వరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీకు వైద్యం చేసే విధానం కావచ్చు, ఏదైనా కానీ వైద్యుడు మీకు వచ్చినటువంటి జబ్బును నయం చేయటానికి వైద్యం చేయాలనుకున్నప్పుడు నీకు ఇష్టమా బాబు అని అడుగుతాడా? ఈ వైద్యం నీకు ఇష్టమా బాబు అని అడుగుతాడా? అందరికీ ఒకటే వైద్యం. లోకంలో మీరు చెబుతున్నారు చికెన్ అంటే ఇష్టం, మటన్ అంటే ఇష్టం, బీఫ్ అంటే ఇష్టం, ప్రాన్స్ అంటే ఇష్టం, బిర్యానీ అంటే ఇష్టం, మిల్క్ అంటే ఇష్టం,
కర్డ్ అంటే ఇష్టం, స్వీట్ అంటే ఇష్టం, లోకంలో మీరు చెబుతున్నారు. అయితే మీకు జబ్బు చేసినప్పుడు మీరు వైద్యుని దగ్గరకు వస్తే వైద్యుడు మీ ముందు ఆప్షన్స్ ఇవ్వడు. నీకు ఏది ఇష్టం నాయనా, నీకు ఏమిష్టం, ఇదిగో వైద్యం ఇన్ని విధాలుగా ఉంటుంది, ఔషధాలు ఇన్ని రకాలుగా ఉంటాయి, నీకేమిష్టమో చెప్పు, దానిని నేను చీటి మీద రాస్తాను అంటాడా? నీకు వచ్చినటువంటి జబ్బును పరీక్షించి ఆ రిపోర్ట్ అంతా అతడు తెలుసుకున్న తర్వాత నిన్ను కూర్చోమంటాడు. నోరు మెదపలివ్వడు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అక్కడ. ఎందుకంటే నీవు అక్కడ రోగివి, అతడు వైద్యుడు. ఇక అతడు పెన్ తీసుకుంటాడు, ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అతడు చెప్పిన మందులు నీవు తీసుకోవాలి, ఆ ఔషధాలను నీవు వాడాలి. ఎలా ఉంటాయి ఔషధాలు? ఎలా ఉంటాయి ఔషధాలు? ఎలా ఉంటాయి? పెప్పర్మెంట్ బిళ్ళలా ఉంటాయా? మన నోటికి చక్కగా రుచికరంగా ఉండేటువంటి చాక్లెట్స్లా ఉంటాయా? చేదుగా ఉంటాయి, చేదు బిళ్ళలు. ఔషధాలతో పోయేదైతే సరే, అంటే మందు బిళ్ళలతో పోయేదైతే సరే. ఆపరేషన్ వరకు వెళితే ఆపరేషన్ కూడా ఎలా ఉంటుంది? నూనె రాచినట్టు ఉంటుందా? కోసేస్తారండి. ఎక్కడైతే మీకు ఆ వైద్యం చేయాలో అక్కడ ఆ చర్మాన్ని కోసేస్తారు. లోపల ఉన్నటువంటి ఆ భాగాలకు వైద్యం చేయాలి కదా, చర్మాన్ని కోసేస్తారు. ఆ ఆపరేషన్ మనం తట్టుకోలేము కనుక ముందు మనకు మొత్తుమంది ఇచ్చేస్తారు. మనం తెలివిగా ఉంటే అసలు వైద్యానికి సహకరించమని చెప్పి మనకు ముందు మొత్తుమంది ఇచ్చేస్తారు. చాలా ఘోరంగా ఉంటుంది. మనం మన కళ్ళతో చూడలేం, ఆ ఆపరేషన్ విధానాన్ని మన కళ్ళతో మనం చూడలేం. తెలివిగా ఉంటే తట్టుకోలేం, ఆ నొప్పిని, బాధను తట్టుకోలేం. వైద్యుడు మన ముందు ఆప్షన్స్ ఇవ్వడు. నీ ఇష్టాలేంటో చెప్పు అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడు. నీకు ఇప్పుడు వైద్యం కావాలి అంటే, నీవు బాగుపడాలి అంటే నీ ముందున్నది ఒక్కటి ఆప్షన్. దానిని నీవు స్వీకరించాల్సిందే, దానిని నీవు ఇష్టపడాల్సిందే. అందుకే మందులు మింగేటప్పుడు కళ్ళు మూసుకొని, అవి మీకు ఇష్టం లేకున్నా సరే బలవంతంగా గొంతులో పెట్టుకొని మింగి అప్పుడు నీళ్లు తాగుతారు. ఒక కోర్సు వాడమన్నారంటే ఆ కోర్సు వాడేంత వరకు కూడా మీకు శిక్షే. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు ఇష్టపడకపోయినా ఖచ్చితంగా వైద్యాన్ని స్వీకరించాలి. ఉదాహరణ బాగా అర్థమైందా? ఉదాహరణ బాగా తలకెక్కిందా? ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరకు రండి. దేవుని వాక్యం దగ్గరకు రండి. ప్రకృతిలో మనకు అనేకమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉంటాయని దేవుడు ప్రకృతిని ఎలా తయారు చేశాడు? మన ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా తయారు చేశాడు. ఏది ఇష్టమో దానిని స్వీకరించండి అన్నాడు. కొందరు కూరగాయలు తింటారు, కొందరు మాంసాహారాన్ని తింటారు. కొందరు ఒకరోజు మంచిదంటారు, మరికొందరు మరో రోజు మంచిదంటారు, మరికొందరు ప్రతిరోజు సమానమే అంటారు. ఇవన్నీ కూడా ప్రభు సేవను ముందుకు జరిగించుట కొరకు మీరు కలిగి ఉండండి. లోకమందు శరీరాన్ని బట్టి ఇష్టాయిష్టాలను మీరు ఎలా కలిగి ఉండాలి? ప్రభువు కొరకు బ్రతుకుట కొరకు మీరు కలిగి ఉండాలి. అయితే ప్రభువును మాత్రం ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. దేవుని మాట, దేవుని వాక్యమే కదా ప్రభు అంటే. యేసుక్రీస్తు అనగా ఎవరు? దేవుని వాక్యం. దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి ఔషధం. మనుషుల బ్రతుకులను వెలిగించే ఒక దీపం. చీకటిలో ఉన్నటువంటి బ్రతుకులకు వెలుగును చూపేటువంటి ఒక చక్కని దీపం. నిత్యత్వమునకు మనలను నడిపించేటువంటి ఒక గొప్ప ఔషధం. ఔషధాల విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రూల్. అమెరికా నుంచి అలాస్కా వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే రూల్, ఒక్కటే సిద్ధాంతం. వద్దంటే కుదరదు, స్వీకరించనంటే కుదరదు. వైద్యుని దగ్గరకు వెళ్ళిన తర్వాత వైద్యుడు ఇచ్చినటువంటి ఆ ఔషధాలను తప్పకుండా స్వీకరించాల్సిందే. ఆ కోర్సు ఎన్ని రోజులైతే అన్ని రోజులు స్వీకరించాల్సిందే. అప్పుడే నీకు నయమవుతుంది. అప్పుడే నీకు నయమవుతుంది. నాకు ఇష్టం లేదు అంటే జబ్బు ముదిరిపోతుంది, మరణం వరకు తీసుకుని వెళ్ళిపోతుంది.
లోకములో ఈ ఉదాహరణ జాగ్రత్తగా మీరు గమనించగలిగితే దేవుని వాక్యము కూడా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని వాక్యమును కూడా మీరు స్వీకరించి తీరాలి. ఇష్టపడి స్వీకరిస్తే మంచిది. కొందరు వైద్యులకు బాగా సహకరిస్తారు. అంటే వారు ఇచ్చినటువంటి ఔషధాలను చక్కగా క్రమం తప్పకుండా ఇష్టపడి తీసుకుంటారు. వైద్యుని మీద గౌరవంతో ఆ ఔషధాలను కూడా వారు చక్కగా ఇష్టపడి తీసుకుంటారు. అప్పుడు వారికి ఆ ఔషధాల వలన చాలా మేలు కలుగుతుంది. కలిగే మేలు అందరికంటే ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే ఔషధాలను వీరు ఇష్టపడి తీసుకుంటున్నారు. అవి శరీరంలోనికి వెళ్ళి మంచిని చేస్తాయి. కొంతమంది చాలా బలవంతంగా ఒక్కొక్కసారి వేసుకున్నటువంటి మందు బిళ్ళతో పాటు తిన్న ఆహారం కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే వారికి ఎలా ఉందన్నమాట, వికారంగా ఉంది. వారు ఆ వైద్యాన్ని ప్రేమించడం లేదు, ఆ ఔషధాలను వారు ఇష్టపడటం లేదు. కనుక ఆ ఔషధాలు వారిలో ఎమడవు, ఆరోగ్యాన్ని ఇవ్వవు. దేవుని వాక్యము కూడా నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీకున్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్, నీవు నిత్యత్వంలో ప్రవేశించాలంటే నీ ముందున్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. దేవుని మాటను నీవు స్వీకరిస్తేనే నీవు పరలోకానికి వెళతావు. దేవుని మాట ప్రకారం నీవు బ్రతికితేనే నీ పాపములకు క్షమాపణ ఉన్నది. దేవుని మాట ప్రకారం నీవు జీవిస్తేనే నీ బ్రతుకుకు ఒక పరమార్థం ఉంటుంది. లేదంటే నిత్య నాశనానికి వెళ్లాల్సి వస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు సువార్త సేవను జరిగిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఆయన ఏమంటున్నారు తెలుసా? ఆ మాటలు మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం నుంచి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అపొస్తలుడైన పౌలు గారు ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటించేటప్పుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా, ఎటువంటి స్వార్థము లేకుండా, స్వప్రయోజనమును కోరుకోకుండా, కేవలము దేవుడు ఇచ్చిన పనిలో నేను ఒక దాసుడను అని భావించి ఎవరైతే సువార్త సేవను ముందుకు జరిగిస్తారో అట్టి వారందరూ కూడా సువార్త సేవను జరిగిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతారు, ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. లోకంలో చాలామంది సువార్త సేవను అడ్డుపెట్టుకొని ప్రకృతి సంబంధమైనటువంటి లాభాలను పొందాలనుకునేవారు లేకపోలేదు. అట్టివారికి కష్టాలుండవు, అట్టివారు ఇబ్బందులేం పడరు. అయితే నిజముగా నమ్మకముగా దేవుని కొరకు యథార్థంగా సువార్త సేవ చేసేవారు ఖచ్చితంగా శ్రమ పడతారు, ఖచ్చితంగా బాధ అనుభవిస్తారు. పౌలు గారు నమ్మకమైనటువంటి వ్యక్తిగా దేవుని సేవను ముందుకు నడిపించుచున్నటువంటి వ్యక్తులలో ఒకరు. సువార్త సేవను ఆయన జరిగిస్తూ సువార్తను ప్రకటించుచున్నందుకు నాకేమీ అతిశయం లేదు, సువార్తను ప్రకటించుచున్నందుకు నాకేమీ అతిశయము లేదు, అంటే గొప్పలు చెప్పుకోవడానికేమీ లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, ఆ బాధ్యతను నేను నెరవేర్చుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని గూర్చి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా తెలియజేశారు. మీరు దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు అది మీ బాధ్యత అని గుర్తెరగాలి, అది మీ మీద దేవుడు మోపిన భారము అని గుర్తెరగాలి. అంతే తప్ప దేవునికి నేను గనక చేయగలుగుతున్నాను, దేవునికి నేనే చేయగలను అంటే అది తప్పుడు భావన, అది తప్పుడు ఆలోచన. చాలాసార్లు ఈ విషయాలను నేను గతంలో మీకు తెలియజేశాను. పౌలు గారు చెబుతున్నారు చూడండి, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అది నా బాధ్యత. అయితే
సువార్త ప్రకటన చాలా కష్టముగా ఉన్నదని నేను దానిని విడిచిపెట్టలేను. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము కూడా దొరుకుతుంది. పరలోకములో దేవుడు నాకు ఉన్నతమైనటువంటి బహుమతిని అనుగ్రహిస్తాడు. ఈ కష్టాలను, ఈ ఇబ్బందులను నేను ఇష్టపడి అనుభవిస్తున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒకవేళ నేను ఇష్టపడకపోయినా సరే నేను సువార్త సేవను జరిగించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఇష్టపడకపోయినా దేవుని వాక్యమును స్వీకరించాల్సిందే. దేవుని వాక్యము ప్రకారం మనం నడుచుకోవాల్సిందే. ఎందుకంటే మానవ కోటికి దేవుడు విధించిన ఏకైక విధి దేవుని వాక్యము ప్రకారం నడుచుకోవడం. ఇది నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది కనుక ఆ బాధ్యతను నేను నెరవేర్చాలంటున్నారు పౌలు గారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, లోకమందు ఎన్నెన్నో ఇష్టాలను అయిష్టాలను మీరు కలిగి ఉన్నారు. ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలలో ఎన్నెన్నో ఇష్టాలున్నాయి, ఎన్నెన్నో అయిష్టాలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యము విషయంలో, దేవుని కొరకైన బ్రతుకు విషయంలో ఒక్కటే మార్గమున్నది. యేసుప్రభు వారు అంటున్నారు, నేనే మార్గము. యేసుప్రభు ఒక్కరే దేవుని యొద్దకు మార్గము, తండ్రి యొద్దకు మార్గము, పరలోకానికి మార్గము. ఇక వేరే మార్గం లేదు. మనం పరలోకానికి చేరుకోవాలంటే, నిత్యత్వాన్ని మనం పొందాలంటే, ఈ బ్రతుకు వలన ఒక లాభాన్ని మనం చివరకు స్వీకరించాలంటే యేసు ప్రభువు ద్వారా మనం ప్రయాణించి తీరాల్సిందే. దేవుని వాక్యమును అనుసరించి మనం బ్రతకాల్సిందే, ఇష్టపడినా ఇష్టపడకపోయినా. దేవుని కొరకైన జీవితంలో ఆయా సందర్భాలలో మనకు సహనం సన్నగిల్లుతుంది. అంటే ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో ఆటంకాలు మనకు ఎదురవుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఓర్పు నీరుగారిపోతుంది. అలాంటి సందర్భాలలో ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది. నేను బ్రతికింపబడాలంటే, పరలోకంలో నేను ప్రవేశించాలంటే దేవుని వాక్యమును తప్పకుండా నేను స్వీకరించాలి. దేవుని వాక్యము ప్రకారం నా బ్రతుకును మలచుకోవాలి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఒకవేళ దేవుని పనిలో మనం ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు కష్టాలు, ఇబ్బందులు మనలను వెనక్కి లాగుతున్నప్పుడు, మనలను అసహనానికి గురి చేస్తున్నప్పుడు వెంటనే మనం ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. ఆయన యందు ఏ పాపము లేదు, కానీ ఆయన మ్రానుకు వ్రేలాడదీయబడ్డాడు. ఎంత సహనమైనది, ఎంత ఓర్పు అయినది. ఆయన ఇష్టపడకపోయినను ఆయన అనుభవించలేదా? తన శరీరమందు ఎన్నో శ్రమలు, తన శరీరమును ఆయన చుట్టూ ఉన్నటువంటి జనులు ఎంతో హింసిస్తారని తెలిసిన ఆయన వారికి అప్పగింపబడలేదా? ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయనను కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన రక్తం చిమ్మింది. ఆయన మనుషుల కొరకు ప్రాణాన్నే విడిచిపెట్టాడు. తండ్రి చేతులకు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎన్నో శ్రమలు ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో తెలుసా? నేను ఇష్టపడ్డానో ఇష్టపడలేదనో కాదు తండ్రి, నీ ఇష్టాన్నే నేను నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ప్రార్థన. నేను ఇష్టపడకో నీ మాటలను నేను నిర్వీర్యం చేయలేను. నీ ఇష్టమే నా కళ్ళ ముందు కనిపిస్తున్నది, నీ ఇష్టమే నా ఇష్టం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున దేవునితో. చక్కగా ఆ మాటలను, ప్రభు ప్రార్థనలో ఉన్నటువంటి జీవము కలిగిన ఆ మాటలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎప్పుడైనా మీరు అసహనానికి గురవుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎవరైనా మిమ్మను నిందిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుంచి, మత్తయి సువార్త 26వ అధ్యాయము
38వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టప్రకారము కాదు, నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుప్రభువు పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో గెత్సేమనే తోటలో శిష్యులతో పాటు ఆయన ఉన్న ఆ పరిస్థితులలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మరణమగునంతగా ఆ పరిస్థితిని మాటలలో వివరించలేం, వివరించినా మనం అర్థం చేసుకోలేం. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగియున్నది అంటే ఆయన ఆ శ్రమలను, ఆ వేదనలను, ఆ దారుణాన్ని ఒక్కసారి తలంచుకుంటే ఆయన ప్రాణం ఎలా ఉంది? దుఃఖంతో నిండిపోయింది. మరణమగునంతగా ఆయన ప్రాణము దుఃఖముతో నిండిపోయింది. ఈ మాటలను అర్థం చేసుకోవాలంటే ప్రయత్నిద్దాం. మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఒక నేరస్తునికి ఉరిశిక్ష విధిస్తారు. అతడు చేసినటువంటి నేరం భయంకరమైనదైతే ఆయా పరిస్థితులలో న్యాయమూర్తులు ఏం చేస్తారు? నేరస్తులకు ఉరిశిక్షను ఖరారు చేస్తారు. ఇక రేపటి రోజు తెల్లవారుజామున నీకు ఉరిశిక్ష ఖరారు చేయబడింది, ఉరిశిక్ష విధింపబడుతుంది. నీ చివరి కోరిక ఏమిటి? ఈరోజు నీవు చెబితే దానిని మేము తీర్చేస్తాం అని జైలర్ అడుగుతాడు. వారి చివరి కోరిక వారు తెలియజేస్తారు. ఆ చివరి కోరిక వారికి తీర్చబడుతుంది. తెల్లవారుజామున అతడు ఉరి తీయబడతాడు అనగానే ఆ రాత్రి సెల్లో అతనికి నిద్ర పడుతుందా? ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. తెల్లవారితే శిక్ష. తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే వారు లేపేస్తారు, తీసుకుని వెళ్ళి ఉరిశిక్ష విధించేస్తారు. తెల్లవారిన తర్వాత న్యూస్ పేపర్లో వస్తుంది, ఫలానా వ్యక్తికి ఉరిశిక్ష విధించారు అని తెల్లవారిన తర్వాత న్యూస్ పేపర్లో వస్తుంది. ఆ రాత్రి అతడికి నిద్రపడుతుందా? ప్రశాంతంగా నిద్రపోగలడా? ఆదమరిచి నిద్రపోగలడా? లేదండి. మరణమగునంతగా ప్రాణము దుఃఖముతో నిండియున్నది అంటే ఒక్కసారి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి సన్నివేశానికి వ్యత్యాసం ఏంటో చెప్పమంటారా? చెప్పుకున్నటువంటి ఉదాహరణలో అయితే నేరస్తుడు నేరం చేసి నేరము రుజువు చేయబడి ఆ నేరానికి అతడు ఆ శిక్షను అనుభవించాల్సిందే అన్నప్పుడు, ఇక ఏ ప్రత్యామ్నాయం లేదు అనుకున్నప్పుడు, ఎవ్వరూ క్షమాభిక్ష పెట్టడం లేదనుకున్నప్పుడు, దారుణమైనటువంటి కార్యక్రమాలకు అతడు ఒడిగట్టాడు అని నిర్ధారించుకున్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఎవరికైనా ఉరిశిక్ష విధిస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన పల్లెత్తు మాట కూడా ఎవరిని అన్యాయముగా అనలేదే. ఆయన ఏ నేరము చేయలేదే. ఆయన యందు ఏ దోషము లేదే. కొంచెము కూడా, ఒక బెత్తంతో దెబ్బ కొట్టడానికి కూడా అతడు ఆ విషయమైనటువంటి నేరం కూడా చేయలేదు. అంత చిన్న దోషము కూడా ఆయనలో లేదు. ఆయనను అసలు శిక్షించటానికి గాని లేక ఆయనను ఏమైనా అనటానికి గాని ఆధారం లేదు. అన్యాయముగా ఆయన మీద నేరాన్ని మోపుతున్నారు, ఆయనకు శిక్ష విధిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులలో ఆయన ప్రాణము ఇంకెంత దుఃఖముతో నిండిపోవాలో మీరు ఆలోచన చేయండి. అందుకే మాటలకు అందదు అన్నాను నేను. మాటలకు అందదు. ఆయన ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో నిండిపోయింది. శిష్యులున్నారు, కానీ వారికి పరిస్థితి
అర్థం కావటం లేదు. నిద్రాభారంలో ఉన్నారు వారు. ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకెవరితో మాట్లాడతాడాయన? ఇంకెవరితో మాట్లాడగలడాయన? పరలోకమందున్న తండ్రితో తన మనసులో ఉన్న భావాన్ని పంచుకుంటున్నాడు, తెలియజేస్తున్నాడు, అర్థిస్తున్నాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అంటే ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ మరణం నా యొద్ద నుండి తొలగిపోవడానికి ఏమైనా సాధ్యపడుతుందా? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేసి వెంటనే ఆయన ఏమంటున్నారు చూడండి, తండ్రి నీ చిత్తమే సుమా, నీ చిత్తమే, నా ఇష్టం కాదు. భూమి మీద మనుషులకంటూ ఏవేవో ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. శరీరాన్ని బట్టి ఈ బ్రతుకులో జీవిస్తున్నాము కనుక కొన్ని ఇష్టం, కొన్ని అయిష్టం. కానీ నీ ఇష్టం దగ్గరకు వస్తే నీ ఇష్టమే నా ఇష్టం అంటున్నాడండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. మనకొక మాదిరి. ఈరోజు లోకంలో ఏవేవో ఇష్టాలను అయిష్టాలను కలిగి ఉన్నారు. మీరు లోక సంబంధముగా ఇష్టాలను అయిష్టాలను కలిగి ఉంటే సరే, మీ ఇష్టాలను మీరు తీర్చుకోండి, అయిష్టాలకు మీరు దూరంగా ఉండండి. కానీ దేవుని వాక్యము అనగానే తప్పనిసరిగా మీరు లోబడాలి. దేవుని ఇష్టాన్ని మీ ఇష్టంగా మీరు భావించాలి, మీరు స్వీకరించాలి, మీరు దేవుని ఇష్టంలో నడుచుకోవాలి. లేదంటే భవిష్యత్తు లేదు, లేదంటే నిత్యత్వం లేదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము మనకు ఔషధము. ఔషధాన్ని నిరాకరిస్తే మనకు బ్రతుకులేదు. ఔషధమును మనం వద్దనుకుంటే, నాకు ఇది అయిష్టంగా ఉంది, ఈ మార్గంలో నేను నడవలేకున్నాను, ఈ మార్గంలో నేను మనుగడ కొనసాగించలేను అనుకుంటే భవిష్యత్తు ఉండదు, నిత్యత్వం ఉండదు, మరణాంధకారములోనికి వెళ్లాల్సి వస్తుంది. కనుక అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే మీరు కూడా ప్రభువు వలె ఏమని చెప్పాలి? నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మనమంతా ఇదే మాట మీద నిలబడి, లోకమందు ఎన్నో ఇష్టాలను మనం కలిగి ఉన్నాం, అయిష్టాలను కలిగి ఉన్నాం. అయితే దేవుని వాక్యము విషయంలో, దేవుని కొరకైన బ్రతుకు విషయంలో నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని దేవుని ఇష్టాన్ని ఇష్టపడి దేవుని కొరకై మన బ్రతుకును దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ దేవుని వాక్యము మీ అందరిలో ఫలించాలని ఆకాంక్షిస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఉన్నతమైనటువంటి సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ఏది ఇష్టపడాలో, ఏది ఇష్టపడకూడదో తండ్రి, ఈ లోకమందున్నటువంటి మనుషులకు పూర్తిగా అయితే తెలియదు. మీ మాటలు పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు వ్రాయబడ్డాయి, మా మనోనేత్రాలను వెలిగిస్తున్నాయి. మేమంతా ఇష్టపడవలసినది ఒకటి ఉందని, మేము ఈ భూమి మీద జీవితకాలమందు మీ మాటలనే ఇష్టపడితే పరలోకమందు ఉన్నతమైనటువంటి బహుమానమును పొందుతామని మీరు తెలియజేశారు. దేవా, మీ మాటలు యథార్థాలు. ఔషధ మూలికల వంటి మాటలను మేము నిరాకరిస్తే మాలో జీవముండదు. కనుక తండ్రి, అటువంటి చీకటి బ్రతుకులలో మేము ఉండకుండా నిత్యము వెలుగుతో ఉండే మీ మాటలలో జీవమును గ్రహించి మీ కొరకైన జీవితమును భూమి మీద మేము కలిగి ఉండి మీ చిత్తాన్ని నెరవేర్చుటలో తండ్రి ఆసక్తిని కలిగి ఉండటానికి మా అందరికీ సహాయమును దయచేయండి. దేవా, ఇప్పటి వరకు తప్పుడు అభిప్రాయాలతో, ఆలోచనలతో ఉన్నా గాని ఈ మాటలు విన్న తర్వాతనైనా వారి హృదయాలు సరిచేయబడి మీ మార్గంలోనికి వచ్చేటువంటి భాగ్యం నాతో పాటు మీ బిడ్డలందరికీ దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, తండ్రి, మేము ఇష్టపడి గృహ నిర్వాహకత్వమును చక్కగా జరిగించగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట పరలోకమందున మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను విని నేర్చుకున్నారు.
ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అనేక మందికి తెలియచేయండి. దేవుని మహాజ్ఞానమునకు అందరినీ చేరువ చేయండి. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.